రమ్య ఆస్పత్రి నిర్లక్ష్యం, పసి బాలుడి మృతి. బాధితులు పెద్ద ఎత్తున ఆస్పత్రి ఎదుట ఆందోళన. ఓ తల్లి 9 మాసాలు కడుపులో అల్లారు ముద్దుగా కాపాడుకున్న పసి బాలుడిని వైద్యులు చిదిమేశారు. ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం. జైలుకు పంపిస్తామని రమ్య ఆస్పత్రి యాజమాన్యం బాధితులపై బెదిరింపులు. రమ్య ఆస్పత్రిలో ప్రాణాలతో ఉంటే మా వైద్యం అంటారు, అదే ప్రాణాలు పోతే గూండాయిజం మొదలు పెడతారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలో పర్యవేక్షణ పడకేసిన వైద్య శాఖ అధికారులు. నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆస్పత్రులపై అడ్డుకట్ట వేసేది ఎవరు? తొమ్మిది మాసాలు కడుపులో అల్లారుముద్దుగా కాపాడుకుని తమ పసికందుని అంతమైన ప్రపంచానికి పరిచయం చేద్దామనుకుని ఓ తల్లి ఎంతగానో ఆరాటపడింది. కానీ రమ్య ఆసుపత్రి రూపంలో పసికుట్టుని చిదిమేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల జన్మించిన కొద్దిసేపటికి పసిబాబు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. ఈ ఘోరమైన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో ఉన్న రమ్య హాస్పిటల్లో గురువారం చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. 9 నెలలు పూర్తి కావడంతో కాన్పు సమయం అయిందని వెంటనే హాస్పిటల్లో చేరి డాక్టర్స్ చెప్పినట్లుగా ఆమెను భర్త, ఇతర కుటుంబ సభ్యులు కూడా బుధవారం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఉమ్మనీరు భారీగా పోతుందని గర్భిణీ భర్త, కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్న ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉమ్మనీరు పోతున్న విషయం తెలిసినా కూడా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 10 గంటల సమయంలో ఆపరేషన్ చేయడం ఏమిటని ఆగ్రహంతో ప్రశ్నిస్తూ గర్భిణీ భర్త, కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. మార్నింగ్ 6 o'clock ఆపరేషన్ చేస్తా అని చెప్పి 8:30కి డాక్టర్ వచ్చి చెక్ చేసి మనీరు మొత్తం పోతుందంటే ఏం కాదు, 3-4 days ఉంటారు మనీరు పోయినా సరే ఏం ప్రాబ్లం లేదు అనేసి అని చెప్పేసి మనీరు మొత్తం పోయిన తర్వాత పేగు ఇలా బయటకు వచ్చిన తర్వాత కూడా నర్సులు వాళ్ళు ఎవరు సరిగా పట్టించుకోలేదు. నేను ఎన్నిసార్లు పిలిచినా సరే ఎవరు లేరు. నేను లంచ్ చేస్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అది అని చెప్పేసి తప్పించుకున్నారు. తర్వాత 15 minutes తర్వాత నర్స్ వచ్చి డాక్టర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి 15-20 minutes తర్వాత వచ్చిన తర్వాత పైకి తీసుకెళ్లారు. మా వైఫ్ని తీసుకెళ్ళి తర్వాత చనిపోయారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ DMHO శోభారాణి ఆసుపత్రికి చేరుకుని గర్భిణీ మహిళల ఆరోగ్యం గురించి తెలుసుకుని ఆ గర్భిణీకి చెందిన మెడికల్ రిపోర్ట్స్ ని తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శస్త్రచికిత్స చేస్తుండగా పేగు కుట్టు చేయగా బాబు పుట్టిన వెంటనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని DMHO శోభారాణి తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాబు చనిపోయాడని తెలిసినప్పుడు ఆసుపత్రిని సీజ్ చేస్తామని చెప్పారు. నేను డాక్టర్ శోభానండి, డిప్యూటీ DMHO మల్కాజ్గిరి డివిజన్కి. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే టైంకి ఆమె వచ్చింది. ఇన్ని రోజులు కూడా ఏ ప్రాబ్లం లేదు తల్లికి, అంత మంచిగా ఉంది కాబట్టి, దారి మంచిగా ఉంటే కాబట్టి నార్మల్ డెలివరీకి ట్రై చేసిండ్రు. నార్మల్ డెలివరీకి ట్రై చేసిన పరంలో ఉమ్ము నీరు పోయిన తర్వాత ఏమైందంటే మాయ అయితే ఉంటుందో అది బయటికి వచ్చింది. ఆ మాయ అనేది అది కంప్రెస్ అయ్యి ఏదన్నా జరిగి ఉంటుంది, అది మేము అనుమానిస్తున్నాము. మేడం, పేషెంట్కు ఉమ్ము నీరు ఎన్ని గంటలకు పోయింది, ఆపరేషన్ ఎన్ని గంటలకు చేసింది? ఉమ్ము నీరు మార్నింగ్ 5:30 తర్వాత పోయింది. ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? 9:30కి ఆపరేషన్. ఉమ్ము నీరు మొత్తం పోయినాక పిండం బతుకుతుందా? చాలా గ్యాప్ ఉంది మేడం, అందులో ఇప్పుడు నిర్లక్ష్యం ఉందా కానీ మీకు మీ స్పష్టంగా మీ ముందు కనిపిస్తుంది. దీనిపైన మీరేం చర్యలు తీసుకుంటున్నారు? మేడం, ఇప్పుడు ఉమ్ము నీరు అనేది 5:30కి వెళ్ళిపోయింది అంటున్నారు. 4 గంటల సమయం వైద్యులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు, వాళ్ళు చూడాలి కదా. చూసి వెంటనే చర్యలు తీసుకుంటారు, అది ఒకటి చెప్పండి. DMHO శోభారాణితో గర్భిణీ భర్త మాట్లాడుతూ వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లనే ఈ
ఘటన చోటు చేసుకుందని వాపోయాడు. ఓ తండ్రి బిడ్డను కోల్పోయాడని, తండ్రి బాధను అర్థం చేసుకోలేని ఓ మానవత్వం లేని డాక్టర్ అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానమిస్తూ ఎక్కువగా మాట్లాడితే జైలుకు పంపిస్తానని రమ్య హాస్పిటల్ యాజమాన్యం బెదిరిస్తున్నారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే వెంటనే రమ్య హాస్పిటల్లో అన్ని విధాలుగా రికార్డులను తనిఖీలు చేసి రమ్య హాస్పిటల్ ని సీజ్ చేయాలని గర్భిణీ భర్త, బంధువులు డిమాండ్ చేశారు. దురదృష్టం జరిగింది. దానికి మా ఏరి తప్పు అంటే నేను తప్పు నేను ఒప్పుకున్నాను. జరగలేదు. మీ వల్ల తప్పు జరగలేదు. ఒక పేషెంట్ని అడ్మిట్ చేసుకున్నాడు. ఎప్పుడు నిన్న నైట్లో అడ్మిట్ చేసుకున్నాడు. అయితే అడ్మిట్ ఎందుకు చేసుకుంటారు? ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఇంటికాడ ఉంటే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అనేది అడ్మిట్ చేసుకుంటారు. హాస్పిటల్ ఉండేది ఎందుకు? తనకి ఏదైనా ఎనీ టైం డాక్టర్ ఉండాలి కదా అని 20 minutes అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ వెళ్ళిపోతున్నారు. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. డాక్టర్ గారు ఈయన ప్రశ్న మీకు అర్థమైందండి? ఈయన ప్రశ్న అర్థమైందండి మీకు? ఈయన ప్రశ్న చెప్తా. మీ పుట్టలు ఏముంది నేను చెప్పగలుగుతాను. తెలుస్తుందా చెప్పండి. మీ పుట్టలు ఏమన్నా ఇబ్బంది అయిపోతే ఎమర్జెన్సీ పక్కన కూర్చొని ఉన్నారు డాక్టర్. ఇక్కడ హాస్పిటల్ పక్కన కూర్చుంటారు. సార్ ఈయన పక్కన కూర్చోడం అంటున్నాడు. ఏమంటారు? నువ్వు ఇంత పుట్టారని నీకు తెలియాలి. సిస్టర్ ఉంటారు కదా, సిస్టర్ ఉన్నారు. ఏం తెలుసు సార్? అడగద్దా? అడుగుతే గర్భిణీ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదని బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రి సీజ్ చేయకపోతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే మంత్రి కార్యాలయం ఎదుట పెద్ద ఆందోళన చేపడతామని గర్భిణీ భర్త కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో ఆరోగ్య శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఇప్పుడు దీంట్లో వైద్యుల నిర్లక్ష్యం ఉంటే మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అండి, తప్పకుండా. మేము చెప్తున్నాం కదా, మొత్తం చూస్తామండి. హాస్పిటల్ రికార్డ్స్ చూస్తాము, వాళ్ళ రిజిస్ట్రేషన్ చూస్తాము, ఎవరి పేరు మీద ఉన్నది, ఆ కన్సర్న్ పర్సనే ఉన్నాడా లేదా, ఇవన్నీ చూస్తాం. ఇంకోటి మేడం, ఈ హాస్పిటల్లో గత కొన్ని రోజులుగా చాలా మరణాలు సంభవిస్తున్నాయి. దానిపైన మీరు ఎంక్వైరీ చేయాలి. తప్పకుండా అండి. ఇవాళ నోటీస్కి వచ్చి చెప్పగానే వచ్చినాం మేము. సో ఇంక మీద మేము రిజిస్ట్రేషన్స్ అన్నీ చూస్తాము, వాళ్ళ సర్టిఫికేట్స్ అవన్నీ చూసి ఏమైనా లోపాలు ఉంటే మాత్రం సవరించి వీళ్ళకి నోటీస్ ఇస్తాము. ఏమంటే చూస్తారు, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ మా డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం వస్తుంది. ఆ టీం అందరు వచ్చి అందరి సర్టిఫికేట్స్ అన్నీ చూస్తాం. మేము కరెక్ట్ పర్సన్ ఉన్నాడా లేదా, స్టాఫ్ అందరూ కూడా డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారా, నర్సింగ్ స్టాఫే ఉన్నారా లేదా, అలాంటి లేని పక్షంలో వాళ్ళందరినీ తొలగేయబడుతుంది. అవసరం ఉంటే ఆ హాస్పిటల్ కూడా సీజ్ చేస్తారు. మరి వేచి చూద్దాం. ఆరోగ్య శాఖ అధికారులు రమ్య ఆసుపత్రిని సీజ్ చేస్తారా? చెప్పిన మాట నిలబెట్టుకుంటారా? లేదా దొంగలకు సర్ది కట్టే అక్రమార్కులకు ప్రోత్సహించే ఎవరైనా కొంతమంది రాజకీయ తిమింగలాలు సిఫారసు చేస్తే, మానవత్వం లేని వైద్యులని ప్రశ్నిస్తే బాధితులపై గూండాయిజం చేయడానికి వదిలేస్తారా? లేదా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలను కాపాడతారా? వేచి చూడాల్సిందే. రమ్య ఆసుపత్రి బాగోతాలను బయట పెట్టడంలో బాధితుల పక్షాన కలం సాక్షి వెనకడుగు వేయదు. ఎంతో మంది ప్రాణాలు పోతున్న ఆసుపత్రిపై మరిన్ని కథనాలను మీ కలం సాక్షిలో